నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టం జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలు చేసి పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం 9:34 మేషలగ్నంలో వేద పండితులు, అర్చకులు, జీవనదులు, సముద్ర జలాలతో దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకాన్ని నిర్వహించారు. కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారిచే క్రతువు జరిగింది. సరిగ్గా 12 ఏళ్లకొకసారి ఆ దైవిక శక్తిని, చైతన్యాన్ని తిరిగి విగ్రహాల్లోకి నింపే పవిత్ర ప్రక్రియే ఈ కుంభాభిషేకం. కుంభాభిషేకం మహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనకాపల్లి గవరపాలెంలోని నూకాంబిక అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేకం మహోత్సవం ఘనంగా జరిగింది. భారీ ఎత్తున పునర్నిర్మితమైన నూకాంబిక అమ్మవారి ఆలయం ప్రారంభోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన ఆలయ మండపంలో వేద పారాయణం, హోమం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 10:55 ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు మూలవిరాట్ దర్శనం లభించింది. 2.5 ఏళ్ల తర్వాత భక్తకోటికి అమ్మవారి దర్శన భాగ్యం లభించింది. మహాకుంభాభిషేకం సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రతి ఏటా ఉగాది ముందు రోజున అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం జరుగుతుంది.
కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించిన పల్లకీలో మోహిని అలంకారంలో కొలువుదీర్చి ఊరేగించారు. ఆలయ మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారు భక్తులను అనుగ్రహించారు. ఆలయ ప్రాంగణం నారసింహుని నామస్మరణతో మారుమోగిపోయింది. నారసింహుని దర్శించుకున్న భక్తులు ఫల, పుష్ప, కాయ, కర్పూరాలను సమర్పించారు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత ప్రహ్లాద వరద స్వామిని విశేషంగా అలంకరించిన పల్లకీపై కొలువుంచి ఆలయ ఆవరణలోని పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన తెప్పలో స్వామి అమ్మవారిని కొలువుంచి మహామంగళహారతి అందించారు. అనంతరం పుష్కరిణిలో 9 సార్లు స్వామిని తిప్పారు. అహోబిలం మఠం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో ఉత్సవం నిర్వహించారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో అష్టోత్తర శత ఘటాభిషేకం జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హవనం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. 108 కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వయంభూ మూర్తులను అభిషేకించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో వేకువజామున గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. భక్తుల జయ జయ నినాదాలు, భక్త సమాజాలు, మహిళల కోలాటాలతో సందడిగా మారింది. తొలుత వైకుంఠ ద్వారం వద్ద ఆలయ కార్యనిర్వహణ అధికారి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. మరికొందరు మెట్లెక్కి కొండపైకి చేరుకొని దైవ దర్శనం చేసుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పట్టింది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకాలు, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ చతుషష్ఠి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ మండప ఆరాధన, ఆవాహిత హోమం, ఔపోసనం, బలిహరణం పూజ జరిగింది. వేములవాడ భీమేశ్వరాలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పరివార దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పట్టింది. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించిన భక్తులు అభిషేకాలు, అన్నపూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు.
భద్రాచలం రాములోరి కళ్యాణానికి భక్తజనం తరలిరానుంది. గతం కంటే ఘనంగా ఈసారి ఉత్సవాలను నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కళ్యాణ బ్రహ్మోత్సవాలకు వచ్చే యాత్రికులకు చక్కని దర్శన భాగ్యం కల్పించాలని యోచిస్తోంది. 27న జరిగే శ్రీరామనవమి వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. 28న శ్రీరాముడి పట్టాభిషేకం క్రతువు ఉంటుంది. దీనికి రాష్ట్ర గవర్నర్ను ఆహ్వానించడం ఆనవాయితీ. కొత్తగా వచ్చిన గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఈవో దామోదర్రావు నేతృత్వంలో రాజపత్రాన్ని అందించి ఆహ్వానించనున్నారు. శ్రీరామనవమి కళ్యాణం వీక్షించిన వారందరూ దేవుడి ప్రసాదంగా ముత్యాల తలంబ్రాలను తీసుకోవటాన్ని శుభకరంగా భావిస్తారు. గతేడాది సుమారు 4 లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను విక్రయించగా ఈసారి 5 లక్షలకు తగ్గకుండా వీటిని తయారు చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. బాపట్ల జిల్లా ఈపురపాలెంలో శ్రీ గంగా పార్వతీ వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి శ్రీశైలం రథం చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీశైలం నుంచి వచ్చిన అర్చకులు శ్రీ గంగా పార్వతీ వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భ్రమరాంబ మల్లికార్జునుల కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణంలో 28 మంది దంపతులు పాల్గొన్నారు. స్వామివార్ల పరిణయోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శ్రీనివాసగిరిపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను పెళ్లికొడుకు పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 15న జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం చిరుతపూడిలో నూతనంగా నిర్మించిన శ్రీ హనుమాన్ శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. సుమారు ₹1 కోటి వ్యయంతో ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. వాడపర్రు ఆగమ సిద్ధాంతి సుదర్శనం వెంకట జనార్దనాచార్యులు ఆధ్వర్యంలో ప్రతిష్ఠ మూర్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కడప జిల్లా పోరుమామిళ్లలో కోటపోలేరమ్మ జాతర ఘనంగా జరిగింది. సంప్రదాయ బండ్లు కోలాటాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా బోనం, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.